ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీని వల్ల అయ్యి ఉంటుంది. పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేసారేంటి? పళ్ళని సెట్ చేయడానికి పెట్టే ఈ సపోర్ట్ ని టీత్ బ్రేసెస్ అంటారు. ఫ్రెండ్స్, పడేసిన సిగరెట్ పీక్ అని స్టబ్ ఆర్ బట్ అంటారు ఇంగ్లీష్ లో. గివ్ మీ మై బ్యాడ్ బ్రదర్ ఇఫ్ ఐ టెల్ యువర్ మదర్ దట్ యు స్మోక్ మై స్టబ్ సిగరెట్స్. తిరుపతిగా? అవును. సరే, ముందు సీట్ ఖాళీ ఉంది, పోయి కూర్చో. సరే. ఖాళీగా ఉండడం ని వేకెంట్ అంటారు ఇంగ్లీష్ లో. ద ఫ్రంట్ సీట్ ఇస్ వేకెంట్, గో అండ్ సిట్ దేర్. ఏంటన్నా ఇట్లా మాట్లాడుతున్నావు? లొంగిపోవడం ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సురేందర్ ది బాటిల్. జస్ట్ జోకింగ్ ఫోక్స్. లొంగిపోవడం ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సరెండర్. ఇద్దరి నడుమ తగ్ ఆఫ్ వార్, ఎవరిదొస్తుందో సర్కార్. ఫ్రెండ్స్, టగ్ ఆఫ్ వార్ అంటే ఈ గేమ్. ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం, రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం. ఫ్రెండ్స్, వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని ట్రెస్ పాసర్స్ వచ్చిర్రు, నన్ను ప్రాసిక్యూట్ చేసిర్రు. ఫ్రెండ్స్, ఇక్కడ టిల్లు అన్న దాంట్లో ట్రెస్ పాసర్ అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీలోకి ఇల్లీగల్ గా ఎంటర్ అయిన వాళ్ళు. ప్రాసిక్యూట్ అంటే కేసు వేయడం. కుడి కన్ను అదుర్తే మంచి జరుగుతుందని, ఎడమ కన్ను అదుర్తే చెడు జరుగుతుంది. ఇక్కడ అదరడం ని ట్విచ్ అంటారు ఇంగ్లీష్ లో. దే సే సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద రైట్ ఐ ట్విచెస్. అత్తయ్య, మన స్వర్ణం ఉంది కదా, వాళ్ళ ఇంట్లో అద్దెకుండే టీచర్ అమ్మ ఇల్లు ఖాళీ చేసి 3 నెలలు అవుతుందట. ఖాళీ చేయడం ని ఇంగ్లీష్ లో వెకేట్ అంటారు. మదర్ ఇన్ లా, యు నో స్వర్ణమ్మ రైట్? ఆ టీచర్ టెనెంట్ వెకేటెడ్ 3 months ago. మెంటలా? దయ్యం పట్టినట్టు ఎందుకు అరుస్తున్నావు? దయ్యం పట్టడం ని ఇంగ్లీష్ లో పొసెస్డ్ బై డెవిల్ అనొచ్చు, లేదా సింపుల్ గా పొసెస్డ్ అని కూడా అనొచ్చు. మనం చూస్తుంటాం జాతర టైంలో, లేకపోతే పీర్లు తీసేటప్పుడు దేవుడు వచ్చాడని, దాన్ని కూడా పొసెస్డ్ అనే అనొచ్చు. హ్యావ్ యు గోన్ మ్యాడ్? వై డు యు టాక్ యాజ్ ఇఫ్ యు ఆర్ పొసెస్డ్ బై డెవిల్? చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది. జోలపాటని లల్లబాయ్ అంటారు ఇంగ్లీష్ లో. ద మదర్ ఈస్ సింగింగ్ ఎ లల్లబాయ్ టు హర్ బేబీ.